పిల్లల ఆరోగ్యం, పిల్లల మెంటల్ స్టేటస్ ఇయన్నీ బావుంటుంది. కాపోతే కొద్దిగా వాళ్ళ ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పేసాను. మేజర్ డెసిషన్స్ అనేది తీసుకోవాలి. మేజర్ మోడిఫికేషన్స్ అనేది తీసుకోవాలి. ఇయన్నీ విషయాలు మీరు చేసుకోవాలి. నమస్కారం ప్రేక్షకులారా. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడంలో చాలా ఆనందం. ఇప్పుడు మనం చైత్ర మాసం 15th ఏప్రిల్ నుంచి 15th మే వరకు ఉన్నటువంటి పీరియడ్లో ఉన్నటువంటి ఫలితాలు మనం చూస్తున్నాం. అందులో ఇప్పుడు మిథున రాశి మరియు కన్యా రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందని చూద్దాం. ఫస్ట్ మిథున రాశి వాళ్ళు. మిథున రాశి అన్నది కాలపురుషంలో మనకి 3వ స్థానం, కమ్యూనికేషన్ హౌస్ చెప్పే ఒక ఇల్లు. అదేలాగా మనకి ఉన్నటువంటి నక్షత్రాలు మృగశీర్ష నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం 3 పాదాలు. సో ఇప్పుడు ఉన్న గ్రహచారంలో బుధుడేమో నీచ స్థానంలో ఉన్నారు, మీనరాశిలో 10వ స్థానంలో ఉన్నారు, కర్మస్థానంలో. కర్మస్థానాధిపతి అయిన శనీశ్వరుడితో ఉన్నాడు. ఆయనకి ఇల్లు ఇచ్చిన గురువు ఏమో మీ రాశిలో ఉన్నారు. కాబట్టి మేజర్ చేంజెస్ బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్కి ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. మేజర్ చేంజెస్ అన్నది వాళ్ళు చేస్తారు. బిజినెస్లో కావాల్సిన విషయాలని మార్చుకోవాలి అనేటువంటి విషయాలు అన్నీ చేసే అవకాశం ఈ టైం పీరియడ్లో. మంగళుడితో పాటు ఉంటున్నారు కాబట్టి మనకి వీళ్ళందరూ కలిసి ఉన్నంత కాలం 11/5 వరకు మంగళుడు అక్కడే ఉంటారు. ఆల్మోస్ట్ మంత్ ఎండ్ వరకు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసేది 11/5 వరకు 15/5 వరకు ఉన్నటువంటి పీరియడ్. సో ప్రాపర్టీ కొనేది అన్నటువంటి విషయం జరగవచ్చు. బిజినెస్లో మార్పులు అనేది చేసే అవకాశం ఉంది. లోన్ ఫెసిలిటీస్ అనేది దొరికే అవకాశం వీళ్ళకి చాలా బాగుంది. మంగళుడు గురువు మనకి వీళ్ళకి 5వ స్థానాన్ని చూస్తున్నారు, 9వ స్థానాన్ని చూస్తున్నారు. అదేలాగా మనకి మంగళుడు బుధుడు ఎంతవరకు ఉత్తర ప్రోష్ఠపద నక్షత్రంలో, ఉత్తర భాద్రపద నక్షత్రం, ఉత్తర ప్రోష్ఠపద నక్షత్రం 2 ఒకటే అందులో ఉంటారో ఆ టైం పీరియడ్లో పెళ్లి కుదిరే అవకాశాలు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలకు కనే అవకాశాలు, ఇటువంటి విషయాలన్నీ వీళ్ళకి పాజిటివ్గా జరిగే అవకాశం చాలా బాగుంది. ఇప్పుడు శుక్రుడు వీళ్ళని చూస్తున్నారు, 5వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి 11వ స్థానాన్ని నుంచి వీళ్ళకి రావాల్సిన ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్గా రావడం, పిల్లలు పుట్టడం, స్పెక్యులేటివ్ గెయిన్ అనేది రావడం, మనోస్థానాధిపతి అయిన సూర్యుడు మరి బుద్ధి స్థానాధిపతి అయిన శుక్రుడు కలిసి ఉండే సమయం మనకి 19/4 వరకు ఉన్నంత సమయం కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ అన్నది మిథున రాశి వాళ్ళకి ఉంటుంది. ఒక డెసిషన్ మేకింగ్ కాన్ఫ్లిక్ట్ అని చెప్తాం కదా, అటువంటి విషయాలు ఉంటుంది. మీకు ఎవరైనా పెద్దలు ఎవరు ఉన్నారో వాళ్ళ అడ్వైస్ అన్ని తీసుకొని మీరు డెసిషన్స్ తీసుకుంటే చాలా మంచిది. సూర్యుడు వలన మనకి వచ్చే పాజిటివ్ రిజల్ట్స్ అనేది 28/4 నుంచి 14/5 వరకు ఉన్నటువంటి పీరియడ్ మనకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎస్పెషలీ ఆయన భరణి నక్షత్రంలోను కృతికా నక్షత్రంలోను వచ్చేంత కాలం మనకి మంచి రిజల్ట్స్ వస్తుంది. కృతికా నక్షత్రంలో వచ్చేదేమో మనకి 11/5 సూర్యుడు కృతికా నక్షత్రానికి వచ్చేస్తారు. అప్పుడేమో పెళ్లి కుదిరే అవకాశం అన్నది, బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది అచీవ్ చేసే అవకాశం అన్నది వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది. అదేలాగా శుక్రుడేమో కృతికా నక్షత్రంలోనే ఉంటున్నారు. మనకి చూస్తే 8/5 వరకు కృతికా నక్షత్రంలోనే ఉంటున్నారు. అంతవరకు 8/5 కాదు, 27/4 వరకు కృతికా నక్షత్రంలోనే ఉంటున్నారు. అంతవరకు మనకి పెళ్లి కుదిరే అవకాశం అన్నది మిథున రాశి వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంది. రోహిణి నక్షత్రానికి శుక్రుడు వచ్చిన తర్వాత ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ అవుతుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎక్స్పెండిచర్ అనేది వీళ్ళకి ఎక్కువ అవుతుంది. అదేలాగా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు అంతా బెటర్ అవుతుంది. ఎంత ఇన్కమ్ వస్తుందో దానికి తగ్గట్టు ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది ఈ టైం పీరియడ్. సూర్యుడు శుక్రుడు కలిసి ఉన్నంత కాలం వీళ్ళకి 11వ స్థానంలో, అది మనకి 19వ తారీఖు వరకు ఉన్నటువంటి టైం పీరియడ్లో కొద్దిగా హెల్త్ పరంగా కంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అదంతా సరి చేసుకోవచ్చు ఈ టైం పీరియడ్. అదేలాగా ఈ టైం పీరియడ్లో ఏంటంటే కొత్త ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు. వాళ్ళు చేస్తే దానివల్ల మనకు వచ్చే లాభాలు 100% వస్తుంది. కేతు ఒక అనుగ్రహం వీళ్ళకి మ్యాక్సిమం వృశ్చిక రాశిని స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం అన్నది సటిల్గా మనం చూస్తే మనకి
మిథున్ రాశి వాళ్ళకి ఈ నెలలో ఎస్పెషలీ లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అవన్నీ హ్యాండిల్ చేసే అవకాశం అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. ఎప్పుడు మంగళుడు 5వ స్థానంలో ఉన్నా వీళ్ళకి వీళ్ళకి 10వ స్థానంలో ఉన్నా, అదేలాగా వీళ్ళకి 11వ స్థానంలో ఉన్నా ఆ కోర్ట్ కేసెస్ అనేది మూవ్ అవ్వడం అన్నది జరుగుతుంది. లీగల్ డిస్ప్యూట్స్ అనేది సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లోన్ ఫెసిలిటీస్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంప్లాయీస్కి కొద్దిగా బెంగకరమైన ఒక సమయమే. శనీశ్వరుడు మంగళుడు కలిసి ఉన్నంత కాలం మనం ఏ గ్యారంటీ ఇవ్వలేము. ఇదంతా బాగానే ఉంటుంది, ఇదంతా సరిగా అయిపోతుంది అనే ఏ గ్యారంటీ ఇవ్వలేము. ఎప్పుడు మనకి మంగళుడు భరణి నక్షత్రానికి వస్తారో అంతవరకు ఈ టెన్షన్ అన్నది ఉంటానే ఉంటుంది. సో అతి జాగ్రత్తగా ఉండండి ఎవరెవరు ఎంప్లాయీస్గా ఉంటారు. బిజినెస్ చేసే వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పేశాను, మేజర్ డెసిషన్స్ అనేది తీసుకోవాలి, మేజర్ మోడిఫికేషన్స్ అనేది తీసుకోవాలి. ఇవన్నీ విషయాలు మీరు చేసుకోవాలి. ఎంతవరకు బుధుడు శనీశ్వరుడితో పాటే ఉంటున్నారు 30 తారీఖు వరకు, 30 ఏప్రిల్ వరకు ఉన్నంత టైం మీ హెల్త్ని మీరు చూసుకోవాలి. అదేలాగా మేజర్ లోన్ ఏదైనా తీసుకోకండి ఈ టైం పీరియడ్లో. నా అడ్వైస్ ఏంటంటే మేజర్ లోన్ ఒక ప్రాక్టికల్గా ఉండాలి. ఒక లోన్ తీసుకుంటున్నామంటే దాంట్లో ఒక ప్రాక్టికాలిటీ ఉండాలి. అది లేకుండా ఒక పెద్ద లోన్ అన్నది మీరు తీసుకోకండి. ఈ టైం పీరియడ్లో మీరు లోన్ అన్నది తీసుకుంటే మీరు ఇరుక్కుంటారు. ఓకే, ఫెసిలిటీ అన్నది ఉంది, కాకపోతే మీరు తీసుకోవద్దు అన్నది నా సలహా. సరేనా? అదేలాగా మనకి గురువు ఒక ఆశీర్వాదం వీళ్ళకి 9వ స్థానం అయిన ఇక్కడ ఉంది కాబట్టి మేజర్గా రాహు వలన వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ గురువు ఒక అనుగ్రహంతో తొలగిపోతుంది. అదేలాగా గురువు ఒక ఆశీర్వాదం మీకు 5వ స్థానంలోనూ ఉంటుంది, 7వ స్థానంలోనూ ఉంటుంది కాబట్టి మంచి విషయాలు, శుభకరమైన విషయాలు ఈ టైం పీరియడ్లో వచ్చే అవకాశం ఉంది. 12వ స్థానాధిపతి శుక్రుడు మీకు 12వ స్థానంలోకే వెళ్ళిపోతున్నారు 19వ తారీఖున. సో ఆ టైం పీరియడ్ నుంచి మనకి నెల ఆఖరి వరకు ఉన్నటువంటి టైం పీరియడ్లో చాలా శుభమైన విషయాలు మిథున్ రాశి వాళ్ళకి జరుగుతుంది. పిల్లల గురించి అంత పెద్దగా మీరు బెంగ పెట్టుకోకర్లేదు, అంత బాగుంటారు. అదేలాగా కులదైవ అనుగ్రహం అన్నది ఉంటుంది. కర్మస్థానంలో అందరూ కలుస్తున్నారు కాబట్టి ఒక్క కర్మ కార్యం అన్నది మనం చేయాల్సిన ఒక అవసరం ఈ నెలలో ఉండొచ్చు. ప్రాపర్టీ కొనేదానికి మంచి అవకాశం, అదేలాగా పిల్లల దగ్గర నుంచి మనకు వచ్చే శుభమైన విషయాలంతా వచ్చే అవకాశం కూడా ఈ టైం పీరియడ్లో చాలా బాగుంది. మిథున్ రాశి వాళ్ళకి చాలా మార్పులు ఈ నెలలో ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కన్యా రాశి వాళ్ళ గురించి మాట్లాడదాం. కన్యా రాశి అనగానే మనకి ఉత్తర ఫల్గుని నక్షత్రం 3 క్వార్టర్స్, హస్త నక్షత్రం, చైత్ర నక్షత్రం 2 క్వార్టర్స్. ఇదేమో 6వ స్థానం కాలపురుషంలో. బుధుడు ఒక మూల త్రికోణ స్థానం. బుధుడేమో ఇప్పుడు నీచంగా ఉన్నారు 7వ స్థానంలో. తన ఇంటిని చూస్తున్నారు కాబట్టి ఈ స్థానం అన్నది రక్ష పడేది మన బుధుడు ఒక దృష్టి వలన రక్షపడుతుంది. కాకపోతే ఏంటంటే ఆయన స్ట్రెంగ్త్ ఏంటంటే ఆయన ఆల్రెడీ నీచమై ఉన్నారు, శనీశ్వరుడితో పాటు ఉన్నాడు, మంగళుడితో పాటు ఉన్నాడు. మీకు 8వ స్థానాధిపతి, అదేలాగా 3వ స్థానాధిపతి మంగళుడు. అందరూ ఒకే డిగ్రీలో ఉన్నంత కాలం, ఉత్తర ప్రోష్ఠపద నక్షత్రంలో ఉన్నంత కాలం మీకు కొద్దిగా ఫినాన్షియల్ డిఫికల్టీస్ అన్నది రావచ్చు. ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అన్నది మనం డీల్ చేయాల్సిన ఒక అవసరం ఉంటుంది. అదేలాగా మీకు ఇండైరెక్ట్ ఎనిమీస్ అన్నది ఈ టైం పీరియడ్లో ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంది. అది మనకి మంగళుడు ఎప్పుడు 11వ తారీఖున 8వ స్థానానికే వెళ్ళిపోతారు, ఆయన ఆ ప్రభావం అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ 8వ స్థానంలో సూర్యుడు 12వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి పెద్ద చేంజ్ ఏం లేదు. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అనేది రావచ్చు. మీకు ఇండైరెక్ట్ ఎనిమీస్ ఎవరైనా ఉన్నారు అంటే సూర్యుడేమో వెలుగు కలవైన ఒక గ్రహం కాబట్టి అది చూపిస్తారు, వీళ్ళు మీకు ప్రాబ్లం ఇస్తున్నారు, దాని తగ్గట్టు మీరు డెసిషన్ తీసుకోండి అనే ఒక కాషన్ అనేది ఇస్తారు. కేతువు ఏమో మీకు 3వ స్థానమైన వృశ్చిక రాశిని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఈ టైం పీరియడ్లో. కాబట్టి మనకి కొత్త ప్రయత్నాలు ఏదైనా చేయాలి అనే ఒక ఆతృత ఉంటుంది. కాకపోతే దానికి తగ్గట్టు మనకి మిగతా గ్రహాలు అనుగ్రహించాలి అన్నది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. సో దానికి అనుకూలమైన ఒక సమయం ఏంటంటే 19/4 తర్వాత మనకి అనుకూలమైన సమయం. ఎప్పుడు శుక్రుడేమో వృషభ రాశికి వెళ్ళిపోతారో, అందులోనూ రోహిణీ నక్షత్రానికి వెళ్ళిన తర్వాత, రోహిణీ నక్షత్రానికి వెళ్ళేదేమో ఆయన 27/4 వెళ్ళిపోతారు.
8-5 వరకు రోహిణి నక్షత్రంలోనే ఉంటారు. ఆ టైం పీరియడ్ మీకు గోల్డెన్ పీరియడ్గా ఉంటుంది. 27/4 to 8/5 2026 ఈ టైం పీరియడ్ మీకు చాలా గోల్డెన్ పీరియడ్గా ఉంటుంది. అది యూస్ చేసుకోండి. అదేలాగా మనకి బుధుడు ఎప్పుడు మన నీచ స్థానాన్ని వదిలేసి 8వ స్థానం అయిన మేషరాశికి వెళ్ళిపోతారు. చాలా విషయాలు ఆయన ఏమో ఫ్రీ అయిపోతారు. యాక్చువల్గా సూర్యుడితో పాటు ఉన్నంత వరకు ఆయన ఏమో రీహాబిలిటేట్ అయిపోతారు. 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి మనకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వచ్చే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. మీ పార్ట్నర్ దగ్గర నుంచి రాలేదు చాలా రోజుల నుంచి డబ్బులు, అటువంటి విషయాలు, లేకపోతే మీకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు ఏమి రాలేదు, అదేలాగా మీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వాళ్ళ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వలన వచ్చే ఒక లాభాలు అవన్నీ మనకి 30వ తారీఖు తర్వాత, ఏప్రిల్ 30వ తారీఖు తర్వాత మనకు వచ్చే అవకాశం బుధుడు వలన మనకు వచ్చే అవకాశం చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ టైం పీరియడ్లో. ఇది మనకి బేసిక్గా కన్యా రాశి వాళ్ళకి చెప్పేది. కాకపోతే ఏంటంటే మీ రాశి అధిపతి అయిన బుధుడేమో నీచంగా ఉన్నారు, అదేలాగా శనీశ్వరుడితో పాటు ఉన్నారు. కాబట్టి మీ హెల్త్ని నెగ్లెక్ట్ చేయొద్దు, అతి జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా చిన్న ఒక ప్రాబ్లం అయినా మీరు నెగ్లెక్ట్ చేయకుండా చూసుకుంటే మంచిది. అందులోనూ 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొద్దిగా పొట్ట సంబంధించిన విషయాలు ఏదైనా ప్రాబ్లమాటిక్గా రావచ్చు, లేకపోతే చిన్న చిన్న స్ప్రెయిన్స్, ఫ్రాక్చర్స్ ఇటువంటి విషయాలు కూడా రావచ్చు. అతి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు 8వ స్థానాధిపతి అయిన మంగళుడు మీకు 8వ స్థానానికి వెళ్ళేటప్పటికి మనకి 11వ తారీఖున వెళ్ళిపోతారు. 19వ తారీఖు వరకు శుక్రుడు 9వ స్థానాధిపతి అక్కడ ఉంటున్నారు. కాబట్టి ఈ టైం పీరియడ్లో మనకి ప్రెగ్నెన్సీ రిపోర్ట్ అనేది కన్యా రాశి వాళ్ళకి పాజిటివ్గా వచ్చే అవకాశం కూడా ఈ టైం పీరియడ్లో చాలా బాగుంది. 5వ స్థానాధిపతి మీకు శనీశ్వరుడే, ఆయనమ్మ 7వ స్థానంలో ఉన్నారు. వీళ్ళందరితో పాటు ఉన్నారు కాబట్టి కొద్దిగా పిల్లల ఆరోగ్యం, పిల్లల మెంటల్ స్టేటస్ ఇవన్నీ బాగుంటుంది. కాకపోతే కొద్దిగా వాళ్ళ ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఎందుకంటే 5వ స్థానాధిపతి అక్కడ ఉన్నారు, అందులో బుధుడు ఉన్నారు, అక్కడ మనకి మంగళుడు ఉన్నారు. సో 5వ స్థానానికి వీళ్ళందరూ మంచి వాళ్ళే. కాకపోతే ఏంటంటే కొద్దిగా హైపర్ యాక్టివ్గా అయ్యి ఏదైనా ఒక ఇంజురీస్ అనేది జరిగే అవకాశం ఉంది. అది మాత్రం కొద్దిగా చూసుకోవాలి ఈ నెల. మీరు వేడుకోవాల్సిన దైవము మెయిన్గా రాముడిని మీరు పూజించుకోవాలి. రాముడిని పట్టుకోండి ఈ నెల ఫుల్గా. అదేలాగా మీ కులదైవాన్ని పట్టుకోండి. మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఇన్ని 8వ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు, 12వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉన్నారు, ఇవన్నీ నెగేట్ అయిపోతుంది. ఆయన్ని గట్టిగా పట్టుకోండి. చా